మనకి మార్కెట్‌లో చాలా రకమైన సోప్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే మన స్కిన్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయి తెలియక ఏవేవో యూజ్ చేస్తూ ఉంటారు. సో, మనకిక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ సోప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపించాయన్నమాట. ఇదొచ్చేసి కేసర్ ఫేస్ సోప్ అని చెప్పేసి. నార్మల్‌గా కుంకుమ పువ్వు మన స్కిన్‌కి చాలా మంచిదని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు ఈ సోప్ ఎలా తయారు చేశారు? ఏంటి అనేది మనము డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీనివాస్ గారు, అంటే ఇక్కడ మనకి చాలా రకమైన సోప్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇది కేసర్ ఫేస్ సోప్ అని చెప్పేసి సోప్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది. అవును. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఒకటి వచ్చేసి కేసరము అంటే మీకు తెలుసు కదా, మన కుంకుమ పువ్వు అయితే కాశ్మీర్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో పండేటువంటి పంట. సో ఈ యొక్క కేసరము ఫస్ట్ నుంచి ఏంటంటే అంటే కుంకుమ పువ్వు మన అందాన్ని అంటే దిగ్వినీకృతం చేయడం అండ్ కాపాడడం, అంటే ఫేస్ గ్లో కావచ్చు, తర్వాత చర్మ వ్యాధులను, ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, లైకెన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది ఈ యొక్క కేసరం అంటే కుంకుమ పువ్వు. అయితే కుంకుమ పువ్వు మనం ఇంటేక్ ఎట్లాగో రెగ్యులర్గా తీసుకుంటాం కదా, ఇది అత్యంత అంటే సౌందర్య సాధనం, ఇది సౌందర్య సాధనంగా వాడతాం. అయితే ఈ యొక్క సోప్ చిన్నగా ఎందుకుందంటే ఇది పెద్దగా చేస్తే చాలా కాస్ట్లీ అవుతుంది కాబట్టి. అయితే ఇది యాక్చువల్గా తక్కువ రేటు, కానీ కంపెనీకి పడేది డబుల్ రేటు. అండ్ కంపెనీ ఇట్స్ ఎ ప్రమోషన్లో భాగంగా ఈ యొక్క సోప్ను ప్రవేశపెట్టింది. ఇది చాలా ఫేమస్ అయిపోయి ఇప్పుడు దీనికి ఫుల్ కాంపిటీషన్ ఉంది. ఇది బాగా పనిచేస్తుంది. ఫేస్ మీద గ్లో అండ్ మచ్చలు, టానిన్స్, తర్వాత ఎండ నుంచి వచ్చేటువంటి ఆ ప్రొటెక్షన్, తర్వాత ఇక్కడ నల్లటి వలయాలు, కంటి కింద నల్లటి వలయాలు, పింపుల్స్, సెప్టిక్ ఉన్నటువంటి పింపుల్స్, యాక్నే అంటారు, యాక్నే వల్గారిస్, ఇలాంటి వాటి మెడ మీద నల్లటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఇది మనం ఏ ఏజ్ వాళ్ళ నుంచి యూస్ చేస్తారు? మీరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అయినా వాడచ్చు ఇది. అట్లా ఇందులో ముఖ్యంగా అలోవెరా, తర్వాత ఇది మంజిష్ట, ఇంకా బాదాం ఆయిల్ ఇలాంటివి వాడతారు అనమాట. ఓకే, అంతే. అంటే ఇక్కడ మనకి ఇచ్చారనమాట లైక్ దీన్ని ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి. సో నార్మల్గా అంటే మసాజ్ చేసుకొని లేకపోతే వదిలేయాలా, లేకపోతే లేదు, మామూలు స్నానం చేయడమే. అంటే జస్ట్ మనం ఫేస్ వాష్ సబ్బు ఎట్లనో అట్లాగే పెద్దగా పెట్టుకొని ఉంచనక్కర్లేదు. మామూలుగా వాష్ చేసుకోవడం. దీంతో మామూలుగా ఇప్పుడు మనం రెగ్యులర్ గా బయటకు వెళ్తాము, ఇది మంచి హ్యాండ్ బ్యాగ్ లో కూడా క్యాచీగా ఉంది కదా, ఇది ప్యూర్ కేసరాల్ అండి. ఇందులో 0.1 గ్రామ్ అంటే 1 గ్రామ్ లో 10వ వంతు కేసరాలు ఉన్నాయి. అంటే కేసరంకే 50 రూపాయలు అవుతుంది దీనికి. కానీ ఇది 50 రూపాయల కంటే తక్కువ. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఎందుకంటే వాళ్ళకు చాలా పెద్ద మొత్తంలో కేసరాలకు సప్లై ఉంది కాబట్టి వాళ్ళు ఇది ప్రమోషన్ లో భాగంగా ఈ యొక్క సోపు చాలా తక్కువకి ఇస్తారు, 50 రూపాయల లోపే ఇది. ఓకే ఓకే సార్, నార్మల్గా ఇన్ని సోప్స్లో నాకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. నార్మల్గా మనకి బయట గ్లూటోథైన్ అని చెప్పేసి టాబ్లెట్స్ అమ్ముతున్నారు. తర్వాత చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆర్టిస్టులు కానీ డైరెక్ట్ తీసుకుంటున్నారు. మనకి ఇప్పుడు ఇది సోప్ రూపంలో ఇస్తున్నారు అనమాట. అసలు దానివల్ల యూజెస్ ఏంటి సార్? ఇది ఏంటంటే మెయిన్ అంటే ఈ సబ్బులన్నీ ఎట్లా అంటే బయట సబ్బులన్నీ సోడియం హైడ్రాక్సైడ్ సోడా లైతో తయారవుతాయి. అది ఏంటంటే కాస్టిక్ అనమాట. అంటే మన ఫేస్ మీద పెట్టంగానే ఆయిల్ ను తీసేస్తుంది, డ్రై చేసేస్తుంది, స్కిన్ ను డ్యామేజ్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సోప్స్ లో ఆ డ్యామేజ్ ఉండదు. ఇవి ఆయిల్స్ తో తయారు చేస్తారు, ఎసెన్షియల్ ఆయిల్స్ తో తయారు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్బు అలోవెరా మెయిన్, తర్వాత మీరు అన్నటువంటి గ్లూటాథయోన్, ఇది ఒక రకమైనటువంటి మనకు కొల్లాజన్ ను సప్లై చేస్తుంది ఎక్స్టర్నల్ గా. ఇంకోటి కోజోయిక్ యాసిడ్, ఇది ఏంటంటే మన పింపుల్స్, సెప్టిక్, తర్వాత ఎక్నే వల్గారిస్, నల్లటి మచ్చలు, నల్ల బొంగ అంటాం, మెలస్మా, వీటిని తగ్గిస్తుంది ఈ సబ్బు అన్నమాట. ఓకే, అంటే మనకి ఎన్ని డేస్ లోకి డిఫరెన్స్ కనిపిస్తుంది? మీరు ఈ సబ్బు అయితేనేమో మనం రెగ్యులర్ గా వాడేది, దీంట్లో రిజల్ట్ తో సంబంధం లేదు. మోస్ట్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటే ఫేస్ లో గ్లో వచ్చేస్తుంది, ఫేస్ బాగా క్లియర్ అవుతుంది. ఇది అలవాటేం కాదు. మళ్ళీ ఇందులో మీరు కేసరాలు కూడా చూడొచ్చు, ఇలా కనబడతాయి కేసరాలు. సో ఇది వచ్చేసి ఇది కొంచెం హార్డ్ గా ఉన్న వాళ్ళు, హార్డ్ స్కిన్ ఉన్న వాళ్ళకే ఇది వాడాలి. లేత స్కిన్స్ ఉన్న వాళ్ళకు అట్లా వాడకూడదు, ఎందుకంటే ఇందులో కోజోయిక్ యాసిడ్ ఉంది కాబట్టి. అంటే ఓన్లీ డిసీజ్ ఉంది
అన్న వాళ్ళు వాడాలి, ఇది ఓకే. డిసీజ్ ఏం లేదు అన్న వాళ్ళు ఇది వాడాలి. సార్ ఇది మనకి చూస్తుంటే నార్మల్గా గోట్ మిల్క్ తో ఇప్పటివరకు ఎక్కడ సోప్ చూడలేదు మనం. ఫర్ ద ఫస్ట్ టైం దీనిలో గోట్ మిల్క్ యూస్ చేస్తున్నారు అని చెప్పేసి. యా, ఇందులో కూడా ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా ఇందులో సాఫ్రాన్ వాడారు. ఓకే. సాఫ్రాన్ తో పాటు ముఖ్యంగా దీని మెయిన్ బేస్ వచ్చేసి మేకపాలు. ఓకే. మీకు తెలుసుగా క్లియోపాత్ర, అవును అవును. అదే ప్రపంచంలో అందగత్తగా హిస్టరీలో ఉండిపోయింది. వారు మేకపాలతో స్నానం చేసేవారట డైలీ. ఓకే. కాబట్టి మనం మేకపాలు దొరకవు కాబట్టి ఈ మేకపాలు వచ్చేసి రాజస్థాన్లో ఎక్కువగా మేకలు, గొర్రెలు మరియు ఆవులు ఉంటాయి. ఓకే. వాళ్ళ యొక్క జీవన విధానము కొన్ని లక్షల గొర్రెలు, మేకలు ఉంటాయి. ఓకే. అక్కడి నుంచి సేకరిస్తారు పాలు. ఓకే. సో తెలంగాణలో పాలు తక్కువ, మేకపాలు కన్జంప్షన్ అంటే అవును. మనకు దొరకవు. ఇది కూడా సేమ్, అంటే ఇందులో కూడా హై సెన్సిటివిటీ ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయి ఓకే. ఇందులో కూడా. ఓకే. అంటే ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చా? నార్మల్గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి సామాన్యంగా పడదు ఏ సోప్ కూడా. అవును. సో అలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఎక్కువ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు వాడితే వాళ్ళ యొక్క స్కిన్ మాయిశ్చరైజెస్ అలాగే మెయింటైన్ అవుతుంది. సో ప్రెసెంట్ ఇప్పుడు వింటర్ కాబట్టి స్కిన్ అనేది ఊరికే డ్రై అయిపోతూ ఉంటుంది. అవును. అయితే మీరు ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన 2 సబ్బులు, ఈ 2 సబ్బులు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి సూపర్ పనిచేస్తాయి. ఓకే. ఇది వచ్చేసి డైరెక్ట్ డ్రై చేస్తుంది ఇది. కాబట్టి ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు లేత స్కిన్ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఇది ఆల్రెడీ మొహం నల్లగా అయిపోయింది, ఇట్లా హార్డ్ అయిపోయింది, ఇట్లా కొంతమందికి ఏరియాలో ఇట్లా నల్లగా అయిపోతారు, వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఓకే. సార్ మనకి నార్మల్గా టర్మరిక్ అనేది ఫేస్కి చాలా ముద్ర అయిపోతుంది అని అంటారు నార్మల్గా ఎక్కువ యూజ్ చేస్తే. మనకి ఇప్పుడు కస్తూరి పసుపు కానీ లేకపోతే ఇక్కడ ఫేస్ క్రీమ్ రూపంలో వచ్చింది. సో దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవ్వవు? అంటే ఇది డైరెక్ట్గా వాడొద్దండి. ఇది 1 pinch అంటే ఫేస్ ప్యాక్స్. అప్పుడు ఇది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాడచ్చు. అంటే ఫేస్ ప్యాక్స్ ముఖ్యంగా అలోవెరా జెల్ పెట్టుకొని, రోజ్ వాటర్, తర్వాత మంజిస్టా పౌడర్ ఉంది మా దగ్గర, మంజిస్టా పౌడర్, కొంచెం హల్దీ. ఈ హల్దీ ఏంటంటే కస్తూరి పసుపు అంటారు. ఇది చాలా హార్డ్గా ఉంటుంది, అంటే పంజెంట్గా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది మన పసుపు కంటే. అంటే మన పసుపు వచ్చేసి ఉడకబెట్టినాకనే మన దగ్గరికి పసుపు వస్తుంది. అక్కడ అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ తీసేస్తారు, ఎందుకంటే దాని ఘాటు తట్టుకోలేం కాబట్టి, తినడానికి ఈజీగా ఉండదు. ఇది వచ్చేసి డైరెక్ట్ పసుపు అనమాట, చాలా హార్డ్గా ఉంటుంది. ఇది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. మన పసుపు కంటే 100 రెట్లు పవర్ఫుల్ అనమాట. కాబట్టి ఇది ఇంటేక్ కాదు, ఓన్లీ జస్ట్ ఎక్స్టర్నల్, అది కూడా తక్కువ. ఇది బాగా అంటే నమ్మదగిన యాంటీబయాటిక్. పసుపు కొమ్మలతోనే చేస్తారా? ఇది కస్తూరి పసుపు అనేది అదొక ప్లాంట్, అదొక వెరైటీ అన్నమాట. ఓకే. అంటే పసుపులో చాలా రకాలు అంటే బయట మనకి పసుపు కొమ్మలు దొరుకుతాయి కదా. అవును, అది కాదు ఇది. ఓకే. ఓకే. సో వాటిలతో కాదు చేసేది. యా. సో చూస్తున్నారు కదా మనకి బయట మార్కెట్లోకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అనేది. అంటే ఇప్పటివరకు మనం ఎక్కడ చూడలేదు గోట్ మిల్క్తో ఒక సోప్ కూడా తయారు చేస్తారని చెప్పేసి. ఎప్పుడో పురాణాల్లో ఎవరో రాణి గోట్ మిల్క్తో స్నానం చేసిందనే తెలుసు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే సోప్ని చూడడం. సో మీకు కూడా ఇలాంటి అంటే మంగు రావడం కానీ లేకపోతే ఇంకేమైనా పింపుల్స్ అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం నాకు తెలిసి ఈ సోప్స్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.